ఎక్సెల్ లో సేమ్ వర్క్ రిపీట్ చేస్తున్నారా అంటే ఈ వీడియో మీకు జస్ట్ ఒక్క క్లిక్ తో టాస్క్ ని ఫినిష్ చేయొచ్చు. ఈ రోజు వీడియోలో మనం మ్యాక్రోస్ ని కంప్లీట్ గా కవర్ చేద్దాం, బిగినర్ టు అడ్వాన్స్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పొడూరు సాయి టెక్ టిప్స్. దిస్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్ లో ఎక్సెల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్సెల్ లో డెవలపర్ ట్యాబ్ ఎనేబుల్ చేద్దాం. డిఫాల్ట్ గా హైడ్ ఉంటుంది. గో టు ఫైల్స్, ఆప్షన్స్, క్లిక్ కస్టమైజ్ రిబ్బన్ అండ్ రైట్ సైడ్ లో డెవలపర్ చెక్ బాక్స్ టిక్ చేసి ఓకే చేయండి. టాప్ లో చూస్తే మనకి డెవలపర్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయింది. ఇక్కడ మనం యూజ్ చేస్తాం మ్యాక్రోస్ ని. నౌ రికార్డ్ అవర్ ఫస్ట్ మ్యాక్రో. ఇక్కడ మ్యాక్రో నేమ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్. ఆఫ్ నౌ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని జస్ట్ బోనస్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో హియర్ ఇంటెన్షన్ ఈజ్ సపోజ్ ఎవ్రీ మంత్ ఆర్ వీక్లీ బేస్ ఆర్ డే వైజ్ మనం ఒక డేటాని షేర్ చేయాలి క్లయింట్ కి. ఆ డేటా ఎలా ఉంటుందంటే వెరీ లార్జ్ డేటా ఉంటుంది, ఈవెన్ 20,000 రికార్డ్స్ కూడా. సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ క్యాలిక్యులేటింగ్ అక్యురసీ ఆర్ టాట్ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ తీసుకొని అండ్ బోనస్ అనేది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీథింగ్ అనేది ఫార్మేట్ అనేది సెట్ చేస్తున్నా నేను, బోల్డ్ గా అండ్ టేబులర్ ఫార్మేట్ అండ్ క్లియర్ కట్ మేనర్ లో. ఈ విధంగా కంప్లీట్ టాస్క్ అనేది రికార్డ్ చేసుకొని ఓకేనా, అగైన్ డెవలపర్స్ లోకి వెళ్ళి మ్యాక్రోస్ అనేది స్టాప్ చేయండి. ఇప్పుడు మ్యాక్రోస్ అనేది రికార్డ్ అయ్యాయి. ఈ రికార్డ్ అయిందంతా మనకి బ్యాక్గ్రౌండ్ లో VBA కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ ఓపెన్ ద కోడ్. ఇది కోడ్ అనమాట. కంప్లీట్ గా మనం ఏదైతే మాన్యువల్ గా స్టెప్స్ చేసామో కోడ్ మొత్తం ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. సో ఈ కోడ్ లో చేంజెస్ కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ అవేర్ ఉంటే. ఎల్స్ మనం మాన్యువల్ గా మనం అనేది రికార్డ్ చేసుకొని యూజ్ చేయొచ్చు విత్ సింగిల్ క్లిక్. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ ఒక్క బటన్ తో ఆటోమేషన్ రన్ అవ్వాలి. సో నేను ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తున్నా, ఓకేనా. ఈ బటన్ కి ఏదైతే మ్యాక్రోస్ మనం క్రియేట్ చేసామో దాన్ని అసైన్ చేస్తున్నా. బటన్ ఈస్ క్రియేటెడ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద నేమ్ యాజ్ ఎ టోటల్ బోనస్. సో ఇప్పుడు బటన్ వర్క్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే నేను జస్ట్ ఫార్మాట్ చేంజ్ చేసా అండ్ ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద బటన్. చూస్తే మొత్తం డేటా ఏదైతే మనం మ్యాక్రోస్ రికార్డ్ చేసామో సేమ్ డేటా యాజ్ ఈజ్ వచ్చింది. సో ఇక్కడ నేను మరొక ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తే నేను జస్ట్ టోటల్ బోనస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ ఫర్ దాట్. సో ఇక్కడ చూస్తే రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఒక మ్యాక్రోస్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో నాకు ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ బోనస్ అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ దట్. సో ఈ స్క్రిప్ట్ అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం చేశాక ఇన్ కేస్ ఆల్రెడీ మనకి అవేర్ ఉంటే ఏమేం క్యాలిక్యులేట్ చేస్తాం, వాట్ ఈస్ ద రెగ్యులర్ టాస్క్ వీ హ్యావ్ అనేది పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ChatGPTలో కానీ ఆర్ కోపైలెట్లో కానీ ఆర్ ఎల్స్ సమ్వేర్ ఎల్స్, ఓకే, వాట్ ఎవర్ ఇన్బిల్ట్ వీ హ్యావ్ అట్ ఆఫీస్, యూ కెన్ యూజ్ దట్ స్పెసిఫిక్ టూల్ అండ్ ఆస్క్ ఐ వాంట్ ఎ VBA స్క్రిప్ట్ ఫర్ దిస్. ఓకే, అడిగితే మనకి ఒక స్క్రిప్ట్ అనేది అది ఇస్తుంది. ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది, ఇన్పుట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. చేశాక దాన్ని డైరెక్ట్గా అనేది VBAలో ప్లేస్ చేసి స్క్రిప్ట్ రన్ చేసి చెక్ చేయండి. అలాగే ఇది మల్టిపుల్ సీట్స్కి కూడా వర్క్ అవుతుంది. ఎలాంటి డేటానైనా సరే కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది, ఓకేనా. సో ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ద ఫార్మేట్ టు చెక్ దట్ స్పెసిఫిక్ స్క్రిప్ట్. సో చేంజ్ చేశాక డైరెక్ట్ గా రన్ చేయాలనుకుంటే Alt F8 క్లిక్ చేసుకుంటే మనకి విండోస్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా వీ కెన్ రన్ ఇట్. అదర్వైజ్ యూ జస్ట్ గో టు ద మ్యాక్రోస్ లిస్ట్ ఇన్ ఎ డెవలపర్ టూల్ అండ్ చెక్ ఆన్ ఇట్. షార్ట్ కట్ ఫంక్షన్ Alt F11 క్లిక్ చేసినా సరే డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. సో క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ని రన్ చేయడానికి నేను ఇప్పుడు డైరెక్ట్ గా డీబగ్ కిందన రన్ ఐకాన్ క్లిక్ చేసి చెక్ చేసా. సో ఇక్కడ చూస్తే మనకి 2 specific columns మాత్రమే హైలైట్ అయ్యాయి అండ్ ద రెస్ట్ ఈజ్ నాట్ హైలైటెడ్ డ్యూ టు ఐ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఏ స్క్రిప్ట్ లెవెల్. సో ఐఎమ్ యాడింగ్ నౌ the rest of the column details also, okay, and again I'm running. So if you see here అప్డేట్ అనేది మనకి ఆటోమేటిక్గా అయింది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, ఫాంట్ కూడా చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం స్క్రిప్ట్ అనేది యాడ్ చేసి ఎలా అయినా సరే మోడిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఏది కూడా మాన్యువల్గా చేయక్కర్లే, ఎవ్రీథింగ్ స్క్రిప్ట్ లెవెల్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్గా స్క్రిప్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ మ్యాక్రోస్ అనేవి రెగ్యులర్ ఎక్సెల్ లాగా సేవ్ అవ్వవు. సో దీనికి ఒక స్పెసిఫిక్ ఫార్మేట్ ఉంది, ఓకే. ఫైల్ నేమ్ ఇచ్చాక సో ఇక్కడ ఫార్మేట్ వచ్చి ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఫార్మేట్ అంటే XLSM
ఫార్మెట్ లో ఎక్స్టెన్షన్ అనేది సేవ్ చేయాలి. టైమ్స్ ఫైల్ ఓపెన్ అయ్యాక కూడా డిజేబుల్ లో ఉంటుంది. సో కంటెంట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హావ్ కవర్డ్ టుడే. ఓకే, వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఎక్సెల్ లవర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.